Hi friends, welcome back to my physics channel once again. And yes, we are in the state new syllabus, that is 7th class students. We are already completed one chapter, that is the wonderful things of science, very small one. Now let us enter into the second one. And okay, acid, bases and salts. So my textbook తీసుకోండి అందరూ కూడా న్యూ టెక్స్ట్ బుక్. సెకండ్ చాప్టర్ అండి, ఇది 7th క్లాస్ స్టేట్ సిలబస్, న్యూ సిలబస్ ఫర్ ద ఇయర్ 2026-27 అకాడమిక్ ఇయర్. ఓకేనా? సో ఇయర్ నుంచి మారిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ సీ వాట్ ఈజ్ అన్ యాసిడ్, వాట్ ఈజ్ ఎ బేస్ అండ్ వాట్ ఈజ్ ఎ సాల్ట్. సో మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసినట్టుగా అయితే మీకు విల్ స్టార్ట్ ఆఫ్ విత్ లిట్మస్ యాజ్ అన్ ఇండికేటర్. ఫస్ట్ వన్ 2.1 చూడండి. 2.1. సో ఇఫ్ యూ సీ 2.1 అండి, అది జనరల్లీ విల్ టేక్ లిట్మస్ అండి, లిట్మస్ పేపర్. ఓకేనా? దిస్ విల్ బి ఇండికేటింగ్ వెదర్ ఇట్ ఇస్ అన్ యాసిడ్ ఆర్ బేస్. ఇట్ యాక్ట్స్ లైక్ అన్ ఇండికేటర్. ఈ లిట్మస్ పేపర్ బ్లూ కానీ రెడ్ కానీ ఇది ఏంటంటే మనకి యాసిడ్, బేస్ అనేది లేదా న్యూట్రల్ అనేది కూడా మనకి ఇండికేట్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే లెట్ us టేక్ ది యాక్టివిటీ 2.1 అండి. We'll go with 2.1 activity for this one. Okay na? Let us go with the 2.1 activity. Enti activity okkasari chudandi. Here what we are doing is we'll take some samples of lemon juice. Chudandi ikkada varusaga rastunnanu. I am taking some samples of lemon juice. Okay na? Nimmakayi neelu antaru danni. Soap solution, తర్వాత ఆమ్లా జ్యూస్, డిఫరెంట్ ఐటమ్స్ అన్నమాట. ఆమ్లా జ్యూస్. ఓకే, వీఆర్ టేకింగ్ సో మెనీ ఐటమ్స్ ఫర్ ద ఎక్స్పెరిమెంట్స్ అండ్ యాక్టివిటీ. తర్వాత ఏమో టామరిండ్ వాటర్, ఓకే, చింతపండు నీరు అండి, టామరిండ్ వాటర్, tamarind water, then vinegar అండి, vinegar which are used in outer side. బజార్లో ఇది ఎక్కడ వాడతారండి, in noodles and other thing. vinegar, baking soda solution, baking soda solution. With so many items you are taking for the experiment. తర్వాత lime water, lime water, we are taking lime water. Next washing powder and washing powder solution, okay, and sugar solution. Of course chala unnayandi. washing powder solution. Tarvata 9th one, please observe carefully. Sugar solution and salt solution. Okay, 9th one, sugar solution and next one is salt solution. So ఈ మొత్తం ఐటమ్స్ అన్ని తీసుకొని మనం చూద్దాం, పరీక్షిద్దాం. విల్ సీ వాట్ ఈస్ అన్ యాసిడ్, వాట్ ఈస్ ఎ బేస్ అండ్ విచ్ ఈస్ ఎ న్యూట్రలైజ్. లెమన్ జ్యూస్, సోప్ సొల్యూషన్, ఆమ్లా జ్యూస్, టామరిన్ వాటర్, వెనిగర్, బేకింగ్ సోడా, లైమ్ వాటర్, వాషింగ్ పౌడర్ సొల్యూషన్, షుగర్ సొల్యూషన్, సాల్ట్. ఇవన్నీ తీసుకొని మనం ఏంటంటే ఒక చిన్న ప్రయోగం చేయబోతున్నామండి. స్టార్ట్ చేద్దామండి. అబ్జర్వేషన్ రైట్ అండి. సో దీనికోసం మనం ఏం చేయాలండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ఏ స్ట్రిప్ ఆఫ్ బ్లూ లిట్మస్ పేపర్. ఓకే, ఏం చేయాలి మనం, ఏ స్ట్రిప్ ఆఫ్ బ్లూ లిట్మస్ పేపర్, ఒక చిన్న స్ట్రిప్ అండి ఇలాంటిది, స్మాల్ స్ట్రిప్ ఇన్ దిస్. ఓకేనా? స్మాల్ స్ట్రిప్. నౌ దిస్ పేపర్ హ్యాస్ టు బి కట్ ఇంటూ స్మాల్ పీసెస్ అండి. కట్ into small pieces అండి. ఓకేనా? సో యూ కెన్ అబ్జర్వ్ దిస్ వన్, కట్ ఇంటూ small pieces. Spread these pieces on a clean and dry white tile. Okay na?
ఒక టైల్ ఉంది కదా, చూడండి, దిస్ ఈజ్ వన్ టైల్ అండి, క్లీన్ అండ్ డ్రై టైల్. దీని మీద ఈ పేపర్ స్ప్రెడ్ చేయండి ఇలాగా. ఐ మార్క్ విత్ డిఫరెంట్ పెన్, రెడ్ పెన్. I'll mark like this with black better. Okay, like this. ఇలా పీసెస్ అన్ని ఇలా స్ప్రెడ్ చేయండి. ఐఎమ్ మార్కింగ్ దిస్ బ్లూ లిట్మస్ అండి, పీసెస్ ఆఫ్ బ్లూ లిట్మస్ పేపర్. ఓకేనా, ఇలా స్ప్రెడ్ చేయండి. బ్లూ లిట్మస్ పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా ఈ టైల్ మీద స్ప్రెడ్ చేయండి. ఓకేనా, నౌ విల్ పెర్ఫార్మ్ ద ఎక్స్పెరిమెంట్ అండ్ విత్ డిఫరెంట్ థింగ్స్. ఓకేనా, నౌ ఏం చేయాలి ఇప్పుడు, యూజ్ ఎ డ్రాపర్ అండి, డ్రాపర్ స్మాల్ డ్రాపర్ అండి, ఈ విధంగా ఉంటుంది. ఓకే, దిస్ ఎ డ్రాపర్ so that you can, without using mouth, just because some acids may be there, just by using that knob you can take up and you can put drops on that litmus paper. Adoutundi kada. Now what you have to do is use the dropper, put one drop of each of the sample one by one on these litmus paper as shown. Figure lo మీరు చూస్తారు కదా, ఈ డ్రాపర్ తీసుకోవడం, ఫస్ట్ లెమన్ జ్యూస్, తర్వాత సోప్ సొల్యూషన్, నెక్స్ట్ ఆమ్లా జ్యూస్, టామరిన్ వాటర్, విnegar, బేకింగ్ సోడా సొల్యూషన్, లైమ్ వాటర్, వాషింగ్ పౌడర్ సొల్యూషన్, షుగర్ అండ్ సాల్ట్, ఆల్ ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా తీసుకోవడం, ఆ లిట్మస్ బ్లూ లిట్మస్ మీద వేయడం, అండ్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్, ఏమైందో అబ్జర్వ్ చేయండి. ఓకేనా, అండ్ యూ అబ్జర్వ్ వెదర్ వాట్ ఈస్ హ్యాపెన్, ఎనీథింగ్ ఈస్ హ్యాపెన్. ఓకే, అండ్ రిపీట్ ద ఎక్స్పెరిమెంట్స్ విత్ ద సేమ్ థింగ్ విత్ రెడ్ లిట్మస్ పేపర్ ఆల్సో. అదవుతుందా, సేమ్ ఇదే ఎక్స్పెరిమెంట్ మళ్ళీ మనం ఏం చేయాలి, ఇప్పుడు బ్లూతో చేసాం కదా, నెక్స్ట్ వీ హ్యావ్ టు డూ విత్ రెడ్ అండి, సేమ్ థింగ్. చూడండి, సేమ్ థింగ్. ఐ డ్రా వన్ మోర్ ఫర్ యూ. నీట్ టైల్. ఓకే, so I have taken tile here. So again what I will do is I will take with red litmus paper pieces. You can see these all are pieces of red litmus. Okay, red litmus paper. సేమ్ ఎక్స్పెరిమెంట్ వాట్ యూ హావ్ టు డూ. అర్థమవుతుంది కదా, మీకు కనిపిస్తుందా 7th క్లాస్ స్టూడెంట్స్? ఓకేనా, 7th స్టూడెంట్స్ కనిపిస్తుంది కదా. ఈ లిట్మస్ పేపర్ మీద మళ్ళీ అది డ్రాపర్ యూజ్ చేసి ఇవన్నీ కూడా స్టార్టింగ్ ఫ్రమ్ లెమన్ జ్యూస్ టు ద సాల్ట్ సొల్యూషన్, అగైన్ యూ టు పుట్ సమ్ డ్రాప్స్, 1 or 2 drops, see what is happening. Now I'll rub all these things, we'll form a table అండి. ఒక టేబుల్ డ్రా చేసి ఏది యాసిడ్, ఏది న్యూట్రలైజేషన్ ఉంది, ఏది బేస్ అనేది మనం we'll see. అయిపోయింది కదా, రబ్బింగ్ ఆల్ ద థింగ్స్ అండి. సో ఫ్రమ్ దిస్ యాక్టివిటీ we'll be deciding which is acid, which is base and which is neutral. అంటే నో కలర్ చేంజ్, న్యూట్రల్ అంటే అర్థమే నో కలర్ చేంజ్ అనమాట. నౌ సీ, సపోజ్ డ్యూరింగ్ ద ఎక్స్పెరిమెంట్స్ if the blue is converted into red, please make a note, if blue to red then it is called as an acid. See, if blue is converted into red color, okay, that is blue litmus into red, it is called as an acid or it is acidic in nature. And if red litmus is converted into blue color, it is called as basic. Adotunda, if the red color is converted into blue, it is basic, and no color change, then it is neutral. Okay na, adotunda kada. And acid ante telusu kada, you will be getting water in the mouth, watering in the mouth, that is sour in taste, and this is dry. Okay, and is also called as unpleasant flavor, pungent and unpleasant. Basic ante pungent and unpleasant odor.
Acidic and it is a sore and water coming out from the mouth. Okay, and it is basic and dry. Suppose if no color change, then it is called as neutral. Neither red color nor blue color. మనం ఒక టేబుల్ వేద్దామంటే దీనికోసం మీకు టేబుల్, ఆ టేబుల్లో అవన్నీ రాసుకోవాలి. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? నోట్ చేశారు ఇది. If blue litmus is converted to red color, it is acidic in nature, that is watering in mouth, sour in taste. If red litmus is converted into blue color of all these items, then it is called as basic, dry, pungent, unpleasant odor, and no color change means it is neutral. So మీకు ఇది టేబుల్ డ్రా చేస్తానండి. టేబుల్ డ్రా చేసి మీకు క్లియర్గా చూపిస్తానండి. ఇదిగోండి మీకోసం టేబుల్. ఓకేనా, 2 tables. First table 2.1, table 2.1, you can see the serial number. First one is serial number. Okay, serial number, that is 1 to 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 and 12. The first one, item, name of the sample, okay na? A sample, this one first, lemon juice. Color of blue litmus paper after putting drop. Okay na? Color of blue litmus paper after few drops. Okay na? So that you have to put it here, what color it has changed. Color of red litmus paper, next to the same thing you have performed with red also, no? So color of red litmus paper after putting drops. Because you have done the experiment with blue litmus papers and also red. So lemon ki em vachindi chudandi. Okay na, alage deniki. So everything, all those you have tried. Soap solution, next one. Observe what has happened. Alage usri juice. Observe what has happened. Tamarind water. Observe what has happened. Vinegar. See what has happened. Baking soda. Solution. See what has happened. Next one, lime water. అదవుతుంది మీకు ప్రతి దాంతో కూడా చేయాలి మనం. తర్వాత ట్యాప్ వాటర్. See what has happened. Washing powder solution. తర్వాత sugar solution. And next one, salt solution. And any other, last one, any other you can take, any other item. So these observations మీరు చేయాలి. సోప్ సొల్యూషన్తో ఏమైంది, బ్లూ లిట్మస్ ఏమైనా కలర్ మారిందా, ఓకేనా? అండ్ బ్లూ టు రెడ్ అయితే అబ్జర్వ్ చేసి అక్కడ యాసిడ్ అని రాయండి. అలాగే రెడ్ టు బ్లూ అయింది అనుకోండి, బేసిక్ అని రాయండి. నో కలర్ చేంజ్ అయితే న్యూట్రల్ అని రాసేయండి. సో ఆల్ దీస్ థింగ్స్ యూ టు అబ్జర్వ్ యూ టు రైట్ ఇన్ దట్ ఫామ్. అదొక టేబుల్. నెక్స్ట్ టేబుల్ ఇంకోటి ఉందండి, అదేంటంటే టేబుల్ 2.2. శాంపిల్స్ టెస్టెడ్ ఇన్ 2.A హౌ టు సెపరేట్ ఇన్ 3 గ్రూప్స్. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి. గ్రూప్ ఏ అంటే ఎసిడిక్ ఉంటే గ్రూప్ ఏలో రాయాలి, బేసిక్ ఉంటే గ్రూప్ బి, న్యూట్రల్ అయితే గ్రూప్ సి అనమాట. ఇవి 3 గ్రూప్స్ అనమాట. అర్థమవుతున్న పాయింట్ ఇక్కడ, క్లియర్? సో లైక్ దట్ యూ హెవ్ టు సెపరేట్. యూ కెన్ సీ గ్రూప్ ఏ విత్ శాంపిల్స్ టర్న్ టు బ్లూ టు రెడ్, that is, as I said, acidic.
Group B, samples turn from red litmus paper to blue, basic, and no color effect change, that is neutral అనమాట. ఓకే, సో ఇలాగ మనం 3 గ్రూప్స్ ఇక్కడ వేసుకోవాలి. నెక్స్ట్ అనమాట ఇది చెప్పేస్తాను చూడండి. ఐమ్ రబ్బింగ్ రైట్. సో సేమ్ థింగ్ వాట్ యూ హావ్ టు డూ, అనదర్ టేబుల్ యూ హావ్ టు ఫార్మ్, దట్ ఈస్ 2.2 అండి. You can see here. Same thing again, you have to form 2.2 table. Okay, 3 groups and group A, group B, group C. ఈ టేబుల్లో మనం సెపరేట్ చేస్తాం అనమాట. ఇదిగోండి. ఓకే, గ్రూప్ ఏ, గ్రూప్ బి అండ్ గ్రూప్ సి. So you have to separate how many items are in acidic. Group A, that is acidic in nature. Group B, basic in nature. Group C, neutral. That means acidic అంటే ఇక్కడ మీకు చెప్పాను కదా, బ్లూ టు రెడ్, ఇక్కడ రెడ్ టు బ్లూ, no change in color. ఓకే, సో లైక్ దట్ అవుట్ ఆఫ్ ఆల్ ద 12 ఐటమ్స్ మనం తీసుకున్నాం, సోప్ సొల్యూషన్, లైమ్ వాటర్, వెనిగర్, ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఏవైతే బ్లూ లిట్మస్ పేపర్ రెడ్గా మారిందో కలరు, రైట్ ఇట్ హియర్ ఇన్ గ్రూప్ ఏ. అలాగే రెడ్ లిట్మస్ పేపర్ బ్లూ కలర్గా మారిందో బేసిక్ అని చెప్పి ఇక్కడ రాయండి. అలాగే నో చేంజ్ అయినప్పుడు అవన్నీ ఇక్కడ రాయండి. లైక్ దట్ యూ కెన్ డిఫరెన్షియేట్ ద ఎసిడిక్ నేచర్ అండ్ బేసిక్ నేచర్ అండ్ న్యూట్రల్ నేచర్. క్లియర్? సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అండి. క్లియర్ నా? రైట్ అండి. క్లియర్ నా? రైట్. నో కమింగ్ టు ద నెక్స్ట్ ఐటమ్ అండి, చెప్పేస్తున్నానండి. దిస్ ఇస్ ద బేసిక్ ఫిలాసఫీ ఆఫ్ ద acidic nature, basic nature from these activities. Okay, right. And as I told you, acidic nature లో ఏమవుతుంది, సోర్ టేస్ట్, మౌత్ వాటరింగ్ వస్తుంది. బేసిక్ నేచర్లో డ్రై అన్ప్లెజెంట్గా ఉంటుందండి. ఓకే, అండ్ న్యూట్రల్ ఇస్ నథింగ్, ఎఫెక్ట్ విల్ బి దేర్ ఆఫ్ ద కలర్స్. ఓకేనా? సో హియర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ యూ ఆర్ గివెన్ ఫర్. చూడండి, సిట్రిక్ ఫ్రూట్స్ ఉన్నాయి మనకి. ఓకే, in 2.4 you can see some fruits are given for you, citric acid like oranges. చూసారా? చూడండి ఒకసారి 2.4 చూడండి మీ టెక్స్ట్ బుక్లో. ద మోస్ట్ కామన్ యాసిడ్ ప్రజెంట్ సమ్ ఆఫ్ ద ఎడిబుల్ సబ్స్టెన్సెస్. ఓకేనా? కింద కొన్ని ఇచ్చారు బొమ్మలు, దాంట్లో అవన్నీ చూడండి. విటమిన్ సి ఫర్ ఎగ్జాంపుల్, ఆరెంజ్ జ్యూస్, లెమన్ ఇట్ విల్ బి హ్యావింగ్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ యాపిల్. ఓకే, ఆల్ దీస్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ అనమాట. అండ్ ఇక్కడ కింద మీరు చూడండి, నౌ వి సీ దీస్ యాసిడ్స్ ఆర్ యూస్ఫుల్ ఇన్ అవర్ డైలీ లైఫ్, యూజ్డ్ ఇన్ ఫుడ్ ప్రిజర్వేషన్ లైక్ వెనిగర్ ఇన్ పికిల్స్. వెనిగర్ అని చూడండి, ఇట్ ఈస్ యూజ్ యాజ్ ఎ ప్రిజర్వేటివ్ అండ్ వెనిగర్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఊరగాయలు అంటే పికిల్స్. ఇట్ ఈస్ ఎ ప్రిజర్వేటివ్. Vinegar is used in pickles to come more days and without spoiling. It is used as a preservative. Tarvata used in cleaning agents to remove stains. Okay, present in batteries, sulfuric acid. Batteries లో sulfuric acid. అదవుతుంది మీకు బ్యాటరీస్లో సల్ఫరిక్ యాసిడ్. తర్వాత యూజ్ ఇన్ మెడిసిన్స్ అండ్ కాస్మెటిక్స్. అదవుతుందా? హెల్ప్స్ ఇన్ డైజెషన్. మనకేంటి HCl తెలుసు కదా, హైడ్రోక్లోరిక్ యాసిడ్, HCl కాన్సన్ట్రేట్, మన మామూలుది కాదు. చూడండి, కాన్సన్ట్రేటెడ్. ఇట్ ఈస్ యూజ్ ఫర్ డైజెషన్ ఇన్ స్టమక్. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాసిడ్ చూడండి, ఇవన్నీ మనం డైలీ లైఫ్లో యూజ్ చేస్తున్నాం. క్లియర్? అలాగే చూడండి, బేకింగ్ సోడా సొల్యూషన్ ఫర్ గ్రూప్ ఏ, ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా చూసాం. ఓకే, క్లియర్ అయింది కదా? ఇప్పుడు మనకి యాసిడ్ అంటే ఎలా ఉంటుంది, బేస్ ఎలా ఉంటుంది, న్యూట్రల్. యాసిడ్ మీన్స్ మౌత్ వాటరింగ్ వచ్చేస్తుంది, ఇది సోర్ ఇన్ టేస్ట్, బ్లూ లిట్మస్ టు రెడ్ కలర్. అలాగే బేస్ మీన్స్ రెడ్ లిట్మస్ పేపర్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ బ్లూ కలర్, దట్ ఈస్ బేస్. పంజెంట్ అంటే అన్ప్లెజెంట్గా ఉంటుంది ఆర్డర్ అది.
బేస్, న్యూట్రల్ నో కలర్ చేంజ్ అండి. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనం చూడవచ్చు మనకి. క్లియర్? చూడండి, నౌ వి సీ దేర్ ఆర్ సమ్ బేసెస్ ఆర్ యూజ్ ఇన్ డైలీ లైఫ్. చూడండి ఇక్కడ డైలీ లైఫ్లో బేస్ ఏంటి మనకి? సోప్ సొల్యూషన్, డిటర్జెంట్స్, యాంటాసిడ్స్ లైక్ మ్యాగ్నీషియా రెడ్యూస్ ఎసిడిటీ. అలాగే CaOH అండి, ఇన్ కన్స్ట్రక్షన్ విల్ బి యూజింగ్. బేకింగ్ సోడా ఇన్ కేక్స్, అదవుతుంది మీకు. అలాగే టెక్స్టైల్ ఇండస్ట్రీలో మనం యూజ్ చేస్తుంటాం, యూజ్ ఇన్ మేకింగ్ పేపర్, టెక్స్టైల్, ఇవన్నీ కూడా బేసెస్. కావాలంటే మీకు రాస్తాను అవన్నీ. సిఆర్ డైలీ లైఫ్లో మనం యూజ్ చేసేది ఏంటి? సోప్స్. ఇన్ డైలీ లైఫ్ you'll be using soaps and detergents. These are what? Bases. ఇందాక చెప్పాం కదా ఎగ్జాంపుల్ ఏంటి? రెడ్ లిట్మస్ టు కలర్ టు బ్లూ కలర్. ఓకే, ఇంకా యాంటాసిడ్స్, హెల్త్లో యాంటాసిడ్స్ ఆర్ యూస్డ్ ఫర్ ఇండైజెషన్, అదర్ థింగ్. అలాగే lime is used, CaOH twice. It is lime, generally called as, used in construction. Daily life. And in whitewash and plaster also to be using. Alage cooking slow, baking soda is used, base in cooking, that is baking soda. Okay, in cakes and biscuits. సో ఇవన్నీ కూడా డైలీ లైఫ్లో మనం యూజ్ చేస్తున్నాం. అలాగే ఇండస్ట్రీస్లో యూజ్డ్ ఇన్ మేకింగ్ పేపర్, ఇన్ ఇండస్ట్రీ. ఓకే, ఇన్ మేకింగ్ పేపర్, టెక్స్టైల్స్ అండ్ మెడిసిన్స్. So bases are used in different forms. Note cheskondi. Clear? Right. So in different way, acids and bases are used in daily life. Okay na? In soaps as a detergent it is used. In health, like antacids, magnesium is present in that one. When you are feeling indigestion unnappudu, antacids use chestuntam manam. Alage lime, CaOH twice, used in construction purpose. Alage cooking purpose lo baking soda and cakes. Okay, is generally used in daily life. Industries lo paper, textile industries. Clear? Now in the same thing, coming to the next experiment and 2.12. 2.12 ఒకసారి చూద్దామండి. సెకండ్ ఎక్స్పెరిమెంట్ ఆర్ సెకండ్ యాక్టివిటీ 2.12 మీ టెక్స్ట్ బుక్లో. రెడ్ రోజ్ ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ అన్ ఇండికేటర్, ఇట్ సిమ్స్. రెడ్ రోజ్ పెల్లెట్స్, రెడ్ అంటే బ్లూ లిట్మస్ పేపర్ ఎలాగైతే మనం యూజ్ చేసామో, రెడ్ రోజ్ పెల్లెట్స్ లీవ్స్ ఆల్సో యూజ్డ్ యాజ్ అన్ ఇండికేటర్. ఎలాగో చూద్దాం సార్, చూడండి. రైట్, మన సరౌండింగ్స్లో దొరుకుతాయండి ఇవి మనకి పెల్లెట్స్. దట్ ఈస్ రెడ్ రోజ్ పెటల్స్, లీవ్స్. ఓకే, రెడ్ రోజ్ పెటల్స్ immersed in hot water. Immersed in hot water. So even in our surrounding, ఎక్కడ మన చుట్టుపక్కల ఎక్కడైనా మనకి ప్లాంట్స్ ఉంటే అక్కడ రెడ్ రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆ పెల్లెట్స్ లీవ్స్, దాన్ని బాగా క్రష్ చేసి యూ కెన్ మేక్ ఇట్ యాజ్ ఎ పేస్ట్ అండ్ దట్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఎ లిట్మస్ పేపర్. చూడండి ఇక్కడ ఎక్స్పెరిమెంట్. కలెక్ట్ సమ్, నోట్ చేసుకోండి. 2.3 యాక్టివిటీ ఇది. యూ కెన్ టేక్ దిస్ వన్ ఇస్ 2.3 యాక్టివిటీ. ఏమంటున్నాడు చూడండి ఒకసారి. కలెక్ట్ సమ్ ఫాలెన్ పెటల్స్ ఆఫ్ రెడ్ రోజ్. కింద పడిపోయి ఉంటాయి కదా, తెంపకండి. కింద పడిపోయిన ఆ పెటల్స్ తీసుకోండి, అవైలబుల్ ఇన్ ద సరౌండింగ్స్. ఓకే, డోంట్ ప్లక్ ఇట్. తర్వాత టేక్ ఏ ఫిస్ట్ ఫుల్ ఆఫ్ కలెక్టెడ్ పెటల్స్ రెడ్ రోజ్ అండ్ వాష్ దెమ్ విత్ వాటర్. సో ఆ పెటల్స్ తీసుకొని దాన్ని శుభ్రంగా యూ క్లీన్ ఇట్. ఓకే, అండ్ దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు మిక్స్ ఇట్. ఓకే, చూడండి. క్రష్ ద పెటల్స్ యూజింగ్ ఎ మోటర్ అండ్ పెస్టల్. ప్లేస్ దెమ్ ఇన్ ఎ గ్లాస్ టంబ్లర్. ఇదిగోండి, గ్లాస్ టంబ్లర్ ఇది. ఓకే, ఇట్స్ ఎ గ్లాస్ టంబ్లర్.
పైన చిన్న మూత పెట్టండి కవరింగ్కి. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ లిడ్. సో ఈ గ్లాస్ టంబ్లర్లో వేసేయండి అది ఆ క్రస్టెడ్ ఏవైతే మనం మిక్సీ చేస్తాం అవి పెటల్స్ని. ఓకే, పోర్ సమ్ హాట్ వాటర్ ఇన్ టు ద గ్లాస్ టంబ్లర్ టు ఎన్షూర్ దట్ క్రస్టెడ్ ఫ్లవర్ పెటల్స్ ఆర్ కంప్లీట్లీ ఇమ్మర్జ్డ్. అయితే ఏవైతే పేస్ట్ చేస్తాం మనం కొంచెం హాట్ వాటర్ వేసి చూడండి, ఇవన్నీ పెటల్స్ అండి, క్రస్టెడ్ పెటల్స్ ఆఫ్ రోజ్. ఓకేనా, కొంచెం హాట్ వాటర్ వేసేస్తే ఇంకొంచెం మెత్తగా తయారైపోతుందండి ఇది. ఓకే, సచ్ దట్ ద కంప్లీట్ వాట్ ఎవర్ పేస్టెడ్ వన్ ఈస్ కంప్లీట్లీ ఇమ్మర్స్ ఇన్ ఇట్. ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ దీనికి? దట్ ఈస్ ఆల్సో యూజ్ ఎస్ ఎ పేపర్, లిట్మస్ పేపర్. ఓకేనా, రైట్ అండి. ఇంకోటి ఏంటి, 2.13లో టర్మరిక్ ఆల్సో యూజ్ ఎస్ ఎ ఇండికేటర్. 2.13లో టర్మరిక్ అంటే పసుపు, టర్మరిక్ ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ అన్ ఇండికేటర్. ఎలాగా? కొంత టర్మరిక్ తీసుకోండి, కొంత వాటర్ కలిపి ముద్దలాగా పేస్ట్ చేయండి. అగైన్ యూ డ్రై ఇట్ అండ్ పుట్ ఇట్ ఆన్ ఎ ఫిల్టర్ పేపర్, స్మాల్ పీసెస్లో తయారైపోతుంది. అదే ఇక్కడ చెప్పాడు వాడు. చూడండి యాక్టివిటీ 2.5. See what is activity 2. సేమ్ థింగ్ నేనేది చెప్పాను అదే చెప్పాడు. టేక్ ఏ స్పూన్ ఆఫ్ దట్ పసుపు ఏదైతే తీసుకుని ఉంటా టర్మరిక్, put it in some water, make a paste, put it on a filter paper, dry it and cut it into pieces. Those acts as again indicator. Ade ikkada rastu take a spoonful of turmeric and dish container, add a little water into it, grind it into a piece of fresh turmeric, carefully dip it in a piece of filter paper. Okay, that paste until it gets yellow. ఒక ఫిల్టర్ పేపర్ మీద ఈ మొత్తం పేస్ట్ అంతా పెట్టమన్నాడు. ఏది వాట్ ఎవర్ దట్ టర్మరిక్ మిక్స్డ్ విత్ వాటర్. అండ్ అగైన్ యూ డ్రై ఇట్, ఎల్లో కలర్గా వస్తుంది. ఎలా పెట్టి డ్రై ఇట్. నౌ కట్ దిస్ ఎల్లో పేపర్ ఇన్ థిన్ స్ట్రిప్స్ అండ్ చిన్న చిన్న ముక్కలు కట్ చేయమంటున్నాడు. దిస్ టర్మరిక్ చిన్న చిన్న ముక్కలు కట్ ఇంటూ పీసెస్. అదవుతుందా? ఫిల్టర్ పేపర్ మీద ఇది వెయ్యాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్ ఇట్ ఆన్ ఏ ఫిల్టర్ పేపర్. ఏది ఈ పసుపు ఏదైతే ముద్ద ఉందో వేసి డ్రై చేసిన తర్వాత అప్పుడు కట్ చేయమన్నాడు. అండ్ దట్ ఆల్సో యాక్ట్స్ యాజ్ అన్ ఇండికేటర్. ఓకేనా, సీ హియర్ యూజింగ్ ఎ డ్రాపర్ పుట్ a drop of each of the sample used in the before thing one by one. Again you have to record. అదొద్దు మీకు చెప్తుంది నేను ఏంటనేది ఇక్కడ. See, not only blue litmus paper, you can also use the rose petals as an indicator in this fashion. Alage you can use the turmeric as an indicator by making a paste and putting on a filter paper and drying for some time, and after that cutting into pieces and using a dropper. ఇందాక మనం ఏదైతే శాంపిల్స్ తీసుకున్నా ఏంటి 12 శాంపిల్స్, సోప్ సొల్యూషను, లెమన్ వాటరు, లెమన్ జ్యూసు, ఇంకో జ్యూస్, మరో మొత్తం 12 పాయింట్స్ తీసుకున్నాం. అవన్నీ కూడా మళ్ళీ డ్రాపర్తో యూజ్ చేసి ఈ ఫిల్టర్ పేపర్ మీద కానీ మనం వేసి చూసినట్టుగైతే అగైన్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద థింగ్స్ వెదర్ ఇట్ ఈస్ ఎసిడిక్ ఆర్ బేసిక్ ఆర్ న్యూట్రల్. ఇదిగోండి 2.4 టేబుల్. ఓకే, యూ కెన్ సీ a 2.4 టేబుల్ ప్లీజ్. సేమ్ experiment after doing and putting on the turmeric pieces as an indicator. చూడండి, టెస్టింగ్ ద నేచర్ ఆఫ్ శాంపిల్స్ విత్ థర్మిక్ పేపర్. అగైన్ టేబుల్. అదొద్దు మీకు సేమ్ థింగ్. అగైన్ యూ కెన్ పెర్ఫార్మ్ హియర్. చూడండి 2.4 టేబుల్. ఓకే, ఏంటిది? టెస్టింగ్ ద నేచర్ ఆఫ్ శాంపిల్స్ విత్ టర్మరిక్. శాంపిల్స్ విత్ టర్మరిక్. ఓకే, సో అగైన్ యూల్ డ్రా ఏ టేబుల్ జస్ట్ బిఫోర్. ఇందాక అది ఎలా డ్రా చేస్తారు అలాగా ఆ శాంపిల్స్ అన్ని ఇక్కడ తీసుకోండి. మళ్ళీ ఇందాకవి సీరియల్ నెంబర్ 1 2 3 4 5 6 1 of 2. అలాగే నేమ్ ఆఫ్ ద శాంపిల్ లెమన్ జ్యూస్ అయితే లెమన్ జ్యూస్ ఆ పేరు ఇక్కడ రాసుకోండి. ఓకే, అలాగే సోప్ సొల్యూషన్ ఇఫ్ యూ వాంట్, amla juice. So like this all take it, and the color of the turmeric paper after putting a drop of sample, color change of the turmeric paper after few drops adding on it
ఏ కలర్ చేంజ్ అయింది ఇక్కడ రాయండి. ఓకేనా? చూడండి ఇక్కడ ఏమన్నాడు, డూ ఆల్ శాంపిల్స్ చేంజ్ ద కలర్ ఆఫ్ ద టర్మిక్ పేపర్, గ్రూప్ ద శాంపిల్స్ విచ్ డూ నాట్ చేంజ్ ద కలర్. సేమ్ థింగ్ ఇందాక గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి. ఓకేనా? కంపేర్ దెమ్ విత్ ద శాంపిల్స్ గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి ఇన్ ద బిఫోర్ టేబుల్. కెన్ టర్మరిక్ పేపర్ బి యూజ్ as an indicator for acidic substance? ఓకేనా? రైట్ అండి. సో బేస్డ్ ఆన్ ద అబ్జర్వేషన్స్ ఇక్కడ ఏమైంది, వీ కెన్ కంక్లూడ్ ద టర్మరిక్ పేపర్ కెన్ బి యూజ్ యాజ్ అ టెస్ట్ బేసిక్ సబ్. హౌఎవర్ ఇట్ కెనాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ యాసిడిక్ అండ్ న్యూట్రల్. అది ఫైనల్ ఇక్కడ మనం అంటే ఇండికేటర్గా వీ కెన్ యూజ్ దీస్ థింగ్స్. ఏది మన టర్మరిక్ ఇండికేటర్. కానీ ఇక్కడ ఫైనల్ ఏం చెప్తుంది మనకి చూడండి, టర్మరిక్ పేపర్ కెన్ బి యూజ్ టు టెస్ట్ బేసిక్ సబ్స్టెన్సెస్. ఇట్ ఈస్ యూజ్ టు టెస్ట్ basic substances. ఓకేనా? However, it cannot differentiate between acidic and neutral substance. That's the point. It cannot differentiate. ఏది టర్మరిక్ ఇండికేటర్ differentiate between acidic అండ్ న్యూట్రల్ సబ్స్టెన్స్. ఇది ఫైనల్ జడ్జిమెంట్. ఏది మనకి బ్లూ లిట్మస్ పేపర్ రెడ్గా మారింది ఎసిడిక్, రెడ్ లిట్మస్ పేపర్ బ్లూగా మారింది బేసిక్, నో కలర్ చేంజ్, న్యూట్రల్ అని చెప్పామే. ఇదంతా క్లియర్గా చెప్పదు. బికాజ్ చూడండి, ఇట్ కెనాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఎసిడిక్ అండ్ న్యూట్రల్ సబ్స్టెన్స్, బట్ ఇట్ కెన్ టెస్ట్ బేసిక్ సబ్స్టెన్సెస్. ఓకేనా? దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అండ్ డ్రాబ్యాక్ ఇన్ దిస్ వన్, టర్మరిక్ వన్. క్లియర్? రైట్. నెక్స్ట్ అండి, లెట్ us go to the నెక్స్ట్ ఐటమ్. మరొక టెస్ట్ ఉంది మనకి, దానికి వెళ్దాం. ఓకేనా? అయింది కదా, అర్థమైంది కదా. ఇవన్నీ ఎందుకు చెప్తాను మీకు అంటే ప్రాక్టికల్గా టు అండర్స్టాండ్ ద యాక్టివిటీస్, హౌ టు పెర్ఫార్మ్ ఇన్ ద ల్యాబొరేటరీ ఇన్ ఫ్యూచర్. ఓకే, విచ్ ఈజ్ ఎసిడిక్, విచ్ ఈజ్ బేసిక్ అని తెలుసుకోవడానికి కోసం. ఓకేనా? బట్ మెయిన్ థింగ్ ఈజ్ ఎక్కువగా బ్లూ లిట్మస్ పేపర్, రెడ్ లిట్మస్ వాడతారండి. ఈ బ్లూ లిట్మస్ రెడ్గా మారితే అది ఎసిడిక్ అని, అలాగే రెడ్ లిట్మస్ పేపర్ బ్లూగా మారితే అది బేసిక్ అని, ఒకవేళ ఏ కలర్ కూడా చేంజ్ అవ్వదు అనుకుంటే అది న్యూట్రల్ అని అర్థం అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ అండి. అది చూడండి ఒకసారి. 2.4 యాక్టివిటీ అండి. వన్స్ అగైన్ 2.4 యాక్టివిటీ. ఏంటి యాక్టివిటీ చూడండి. ద టెస్ట్ ట్యూబ్ కంటైనింగ్ ద రెడ్ రోజ్ ఎక్స్ట్రాక్ట్. టెస్ట్ ట్యూబ్ కంటైనింగ్ ద రెడ్ రోజ్ ఇందాక మనం తయారు చేసాం కదా, ఏది రోజ్ పెటల్స్ క్రష్ చేసి మోటార్తో మిక్సీ చేసి హాట్ వాటర్ కలిపి ఒక పేస్ట్లా తయారు చేసాం, అది అనమాట. దానికోసం మనం ఏం చేసాం, ఒక టేబుల్ ఉంటుందండి మనకి. దానికి చూడండి, ద చేంజ్ ఇన్ కలర్ ఆఫ్ ద రెడ్ రోజ్ ఎక్స్ట్రాక్ట్ ఇన్ యాడింగ్ ఇన్ లెమన్ జ్యూస్. ఒక టేబుల్ ఉంటుందండి చిన్నది, ఒక చిన్న స్టాండ్. ఆ స్టాండ్ యూజ్ చేసి మనం చేయాలి. చూడండి. సో ఇన్ దట్ స్టాండ్ 2 holes ఆర్ ప్రెసెంట్, సైజ్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్. ఇది టెస్ట్ ట్యూబ్ స్టాండ్ అండి. సో ఫస్ట్ సింగిల్ ఒకటి తీసుకోండి. ఓకేనా? సింగిల్ టెస్ట్ ట్యూబ్. ఓకేనా? సో దిస్ ఇస్ టెస్ట్ ట్యూబ్. హియర్ యూ కెన్ సీ. అండ్ ఆఫ్ కోర్స్ ఇది టేబుల్ అండి, టెస్ట్ ట్యూబ్ టేబుల్. అండ్ దిస్ ఈస్ ద రెడ్ రోజ్ ఎక్స్ట్రాక్ట్ అండి. బ్లాక్ కలర్లో ఉంది కదా, ఇదంతా కూడా రెడ్ రోజ్ ఎక్స్ట్రాక్ట్. ఓకే, రోజ్ ఎక్స్ట్రాక్ట్, రెడ్ రోజ్ ఎక్స్ట్రాక్ట్. అదవుతుంది కదండి. రైట్. ఇప్పుడు యాక్టివిటీ 2 మీరు ఏం చేయాలి పాపం చూడండి ఒకసారి. ఏమంటాడు, ప్లేస్ 10 to 20 drops of the prepared 10 to 20 drops of the
ప్రిపేర్డ్ రెడ్ రోజ్ ఎక్స్ట్రాక్ట్. ఇందులోంచి డ్రాపర్ ఉంది కదా, డ్రాపర్ యూజ్ చేసి లోపల పెట్టి డ్రాపర్తో తీయాలి. 10 to 20 drops of the prepared red rose extract each of the 2 ట్రాన్స్పరెంట్. ఇంకోటి ఇక్కడ ఉంది కదా, ఇంకో 2 ట్యూబ్స్ పెట్టండి ట్రాన్స్పరెంట్వి. ఇదొకటి స్టాండ్ లోపల, అలాగే ఇదొకటి స్టాండ్ లోపల. ఓకేనా? ఈ స్టాండ్ లోపల ఏ అండ్ బి, ఇది ఏ ట్యూబ్, ఇది బి టెస్ట్ ట్యూబ్. సో 10 to 20 drops ఇందులోంచి తీసి ఏలోని చూడండి. ఫస్ట్ ఏం చేయాలి? రెడ్ రోజ్ ఎక్స్ట్రాక్ట్ 2 ట్రాన్స్పరెంట్ బాటిల్స్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ మార్క్ ఎన్ బి, యాడ్ 20 to 30 drops ఆఫ్ లెమన్ జ్యూస్ ఇన్ ఈచ్ టెస్ట్ ట్యూబ్ ఏ. అదవుతుంది. ఫస్ట్ ఏం చేయాలి మనం? ప్లేస్ 10 to 20 drops ఆఫ్ ద ప్రిపేర్డ్ రెడ్ రోజ్ ఇన్ ఈచ్ ఆఫ్ ద 2 స్మాల్ ట్రాన్స్పరెంట్. అంటే ఫస్ట్ ఇందులోని అలాగే ఇందులోని కూడా 10 to 20 సేమ్. ఇందులో తీసి 10 to 20 drops ఫస్ట్ ఆ రెడ్ రోజ్ ఎక్స్ట్రాక్ట్ వేయాలి. దాని తర్వాత మనం ఏం చేయాలి పాపం? యాడ్ 20 to 30 drops ఆఫ్ ఏంటది? వాట్ ఎవర్ గివెన్ ఫర్ యూ. ఇదేంటిది? సోప్ సొల్యూషను, లేకపోతే చూడండి డ్రాప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్ ఏ అండ్ 20 to 30 drops ఆఫ్ సోప్ సొల్యూషన్ టెస్ట్ ట్యూబ్. ఒకటండి, ఇందులో లెమన్ జ్యూస్ వేయండి పాపం. ఎంత? 20 to 30 drops. ఇందులో సోప్ సొల్యూషన్ వేయండి. ఎంత? 20 to 30 drops. ఫస్ట్ దాంట్లో టెస్ట్ ట్యూబ్లో లెమన్ జ్యూస్ వేయండి, రెండు దాంట్లో 20 to 30 drops సోప్ సొల్యూషన్ వేయండి. విత్ హెల్ప్ ఆఫ్ డ్రాపర్ ప్లీజ్, నాట్ విత్ మౌత్. అబ్జర్వ్ ద రికార్డ్స్ కలర్ చేంజ్. ఓకేనా? అండ్ పుట్ ఇట్ ఇన్ ద టేబుల్. ఇంతకుముందు మనం ఎలాగైతే టేబుల్ వేసామో అలాంటి టేబుల్ని మళ్ళీ తయారు చేయాలి మనం. అందులో రికార్డ్స్ రాయాలి. ఇలా అయింది కదా, నోట్ చేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ వాట్ ఎవర్ ఎక్స్ట్రాక్ట్ యూ హ్యావ్ మేడ్, రెడ్ రోజ్ ఎక్స్ట్రాక్ట్, దట్ ఈస్ బై డూయింగ్ మిక్సీ, పుట్టింగ్ సమ్ వాటర్, పేస్ట్ అండ్ అదర్ థింగ్. ఓకే, నా ఇందులోంచి 10 to 20 drops you have taken up and you have prepared 2 test tubes A and B. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో ఇందులో 10, అందులో 10 ఫస్ట్ వేసేసారు. ఇందులో 10, అందులో 10 లేదు, 20 drops ఇందులో 20, అందులో 20 వేసారు. సి, 2 టెస్ట్ ట్యూబ్స్ ట్రాన్స్పరెంట్ అండి. 10 to 20 drops ఆఫ్ ద రెడ్ రోజ్ ఎక్స్ట్రాక్ట్ కెప్ట్ ఇన్ ఏ అండ్ బి యాజ్ వెల్. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి మనం? చూడండి, ప్లేస్ 10 to 20 drops ఆఫ్ ద ప్రిపేర్డ్ రెడ్ రోజ్ ఎక్స్ట్రాక్ట్ ఈచ్ ఆఫ్ ద 2 ట్రాన్స్పరెంట్. ఈచ్ రెండిట్లో వేయాలి. నా యాడ్ 20 to 30 drops ఆఫ్ లెమన్ జ్యూస్. ఫస్ట్లో దీంట్లో లెమన్ జ్యూస్ వేయండి, దీంట్లో ఏమో సోప్ సొల్యూషన్ వేయండి. అబ్జర్వ్ ద థింగ్స్ వాట్ ఇస్ హ్యాపెన్. ఇప్పుడు రికార్డ్ వేయండి మీరు టేబుల్. ఓకే, ఆఫ్టర్ డూయింగ్ సో నౌ విల్ గెట్ సమ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ రాయండి. ఇదిగోండి సేమ్ అగైన్ టేబుల్. ఓకేనా? నేచర్ ఆఫ్ ద శాంపిల్స్ ఇదిగోండి సేమ్ థింగ్. 2.3 table 2.3 you can see. చూడండి సీరియల్ నెంబర్, one, two, three, four, five. How many times you done? Sample. ఏం తీసుకున్నారు? లెమన్ జ్యూస్ ఏలో, బీలో సోప్ సొల్యూషన్. ఇంకా యూ క్యాన్ టేక్ ఎనీథింగ్ బై దర్ ఎక్స్పెరిమెంట్. ఉసిరి జ్యూస్. ఓకేనా? Now the color of the red rose extract after adding color of red rose after adding the sample. తర్వాత నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అంటే ఇదేంటి, ఎసిడిక్, బేసిక్, న్యూట్రల్ డ్యూ టు ద కలర్ చేంజ్. నేచర్ ఆఫ్ ద శాంపిల్. Again you have to form a table in this fashion. చూసారా? సో రెడ్ రోజ్తో చేసిన తర్వాత ఎక్స్పెరిమెంట్ మళ్ళీ సీరియల్ నెంబరు అన్ని ఐటమ్స్ తీసుకోండి, ప్రతి దాంతో కూడా చేయండి. ఫస్ట్ 2 ట్యూబ్స్లోంచి 10 to 20 drops అది వేయండి, ఏలో బీలో వేయండి. తర్వాత ఏలోనేమో లెమను, బీలో ఏమో మరొకటి వేయండి. చూడండి అబ్జర్వేషన్ వాట్ హస్ హ్యాపెండ్.
and thereby you can find out whether it is acidic or basic. ఓకేనా? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి ఏంటంటే, ఫ్రమ్ ది అబోవ్ యాక్టివిటీ వీ కెన్ కంక్లూడ్ దట్ రెడ్ రోజ్ ఎక్స్ట్రాక్ట్ కెన్ ఆల్సో బి యూజ్డ్ యాజ్ ఎ టెస్ట్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్. ఓకేనా? హెన్స్ ఇట్ ఈస్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ యాసిడ్ బేస్ ఇండికేటర్. ఓకేనా? ఇట్ ఈస్ అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ యాసిడ్ బేస్ ఇండికేటర్. ఫ్రమ్ ది అబోవ్ ఎక్స్పెరిమెంట్స్ ఏంటి ఇక్కడ, ఈ రెడ్ రోజ్ కూడా మనం యాసిడ్ బేస్ ఇండికేటర్గా యూజ్ చేయొచ్చు. రెడ్ రోజ్ ఎక్స్ట్రాక్ట్ ఆల్సో కెన్ బి యూజ్డ్ యాజ్ యాసిడ్ బేస్ ఇండికేటర్ ఫ్రమ్ ద అబోవ్ ఎక్స్పెరిమెంట్. అర్థమవుతుందా? ప్లీజ్ మేక్ ఎ నోట్ అండి. ఎగ్జాంపుల్ ఆఫ్ యాసిడ్ బేస్ ఇండికేటర్, వీ కెన్ కంక్లూడ్ దట్ ద రెడ్ రోజ్ ఎక్స్ట్రాక్ట్ సీమ్స్ టు గివ్ రెడ్ కలర్ ఇన్ an acidic solution and green color in basic. అర్థమవుతుందా? రెడ్ కలర్ in acidic like lime juice. ఓకేనా? రెడ్ కలర్ in acidic like lime juice, like సోప్ అలాంటికి గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ ఇన్, దీస్ ఆర్ ద అబ్జర్వేషన్స్ అండి, నోట్ చేసుకోండి. అండ్ గ్రీన్ కలర్ ఇన్ బేసిక్ సొల్యూషన్. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీస్ ఆర్ ద అబ్జర్వేషన్స్. రెడ్ కలర్ ఎసిడిక్ సొల్యూషన్ వస్తుంది, గ్రీన్ కలర్ ఇన్ బేసిక్ అనమాట. క్లియర్ అండి ఆల్ ఆఫ్ యూ? రైట్. సో సేమ్ థింగ్ యూ హ్యావ్ టు డూ విత్ రిమైనింగ్ ఐటమ్స్. మీకు 12 ఐటమ్స్ ఇచ్చాను కదా స్టార్టింగ్లో టేబుల్లో, అవన్నిటితో కూడా మళ్ళీ మీరు చేయొచ్చు. క్లియర్? ఇంకా నెక్స్ట్ చూద్దామండి 2.6 యాక్టివిటీలో. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? వర్క్ చేస్తున్నారండి? రైట్. Now coming back to the next item, we can also perform the same experiment with different thing అండి. అది చూడండి 2.6 ఏమంటారు చూడండి. Activity 2.6. Another activity to find acid base in the experiment. Take some finely chopped items, that is onions with finely chopped, okay na, in a container. కంటైనర్ తీసుకోండి అండ్ చెక్ దర్ ఆర్డర్. ఏంటిది? సారీ, ఇన్ ఏ కంటైనర్ అలాంగ్ విత్ సమ్, ఇదిగోండి, చాప్డ్ ఇన్ ఏ కంటైనర్ అలాంగ్ విత్ సమ్ స్ట్రిప్స్ ఆఫ్ క్లీన్. ఓకే, రైట్. అలాంగ్ విత్ ఏ స్మాల్ స్ట్రిప్స్ అండి, స్ట్రిప్స్ ఆఫ్ క్లీన్ కాటన్ క్లాత్. క్లీన్ కాటన్ క్లాత్ లేదా ఫిల్టర్ పేపర్ అని తీసుకోవచ్చు, ఆర్ ఫిల్టర్ పేపర్. ఓకే, సో ఫైన్లీ చాప్డ్ ఆనియన్ తీసుకోండి కంటైనర్లో. ఎవరితో పాటు అలాంగ్ విత్ స్ట్రిప్స్ ఆఫ్ క్లీన్ కాటన్ కానీ ఫిల్టర్ పేపర్ తీసుకోండి. తర్వాత టైట్లీ క్లోజ్ ద కంటైనర్. ఏదైతే మీరు కంటైనర్ తీసుకున్నారో ఈ కంటైనర్ క్లోజ్ చేసేయండి టైట్లీ. ఇందులో ఆనియన్ చిప్స్ ఉన్నాయి, ఆనియన్స్, ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ అలాంగ్ విత్ ద strips of cotton and inside. Tightly close the container, okay na, and leave it for overnight. Leave it for overnight. Observe what happens. ఇప్పుడు ఏం చదువుతుంది చూడండి. Take 2 of the cotton cloths or filter strips from the container. Check the order. Overnight చేసిన తర్వాత ఓపెన్ చేయండి అది లిడ్. ఒక 2 స్ట్రిప్స్ తీయండి కంటైనర్, చెక్ చేయండి ఆర్డర్ ఎలా ఉందో. కీప్ దెమ్ ఆన్ అ క్లీన్ సర్ఫేస్ అండ్ పుట్ ఎ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ టామరిన్ వాటర్ ఆన్ 1 స్ట్రిప్ అండ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ బేకింగ్ సోడా సొల్యూషన్ అదర్ వన్. సేమ్ థింగ్ అండి. ఒక 2 స్ట్రిప్స్ తీసుకోండి, ఈ కాటన్ స్ట్రిప్స్, ఇదొకటి స్ట్రిప్స్ తీసుకోండి. మీరు ఓవర్ నైట్ పెట్టారు కదా లోపల, టైట్గా ప్యాక్ చేసి నైట్ అయిపోయిన తర్వాత బయట తీయండి 2 స్ట్రిప్స్ కాటన్ స్ట్రిప్స్ లేదా ఫిల్టర్ స్ట్రిప్స్ తీయండి. విచ్ ఈస్ కంప్లీట్లీ మెజ్డ్ విత్ ద చాప్డ్ ఆనియన్స్. నా ఫస్ట్ దాని మీద సెకండ్ దాని మీద ఇవి వేయండి.
యాసిడ్ బేసు ఏంటంటే ఫస్ట్ దాని మీద ఏమో చూడండి ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ టామరిన్ వాటర్ ఒక దాని మీద, ఇంకోటి ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ బేకింగ్ సోడా సొల్యూషన్, బేకింగ్ దీని మీద, అలాగే ఇక్కడేమో యూ కెన్ పుట్ ద ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ టామరిన్ వాటర్, చింతపండు నీరు, టామరిన్ వాటర్. ఓకే, allow the drops to spread and స్ట్రిప్ మొత్తం అంతా అబ్జర్వ్ చేస్తున్నట్టుగా చూడండి. చెక్ ద ఆర్డర్ అగైన్. ఓకే, సో ఏమవుతుంది, డూ యూ నోటీస్ ఎనీ చేంజ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ద ఆనియన్ స్ట్రిప్స్ బిఫోర్ పుట్టింగ్ ద టామరిన్ అండ్ ఆఫ్టర్ దట్ థింగ్? నోట్ ద అబ్జర్వేషన్స్. ఓకే, ఎస్, అండ్ దేర్ బై యూ హ్యావ్ టు టెస్ట్ అగైన్ యాసిడ్ అండ్ బేస్ అండి. ఓకేనా, అండ్ అగైన్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ ద అబ్జర్వేషన్స్. క్లియర్? కింద చూడండి సైంటిస్ట్ కూడా ఇచ్చారు మీకు, ఆచార్య ప్రఫుల్ల చంద్రజాయ్ అని, ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ కెమిస్ట్రీ అండి. ఇది మీకు ఇంపార్టెంట్ అవ్వచ్చు తర్వాత ఫ్యూచర్లో. రైట్ అండి. నెక్స్ట్ మరొక ఎక్స్పెరిమెంట్ చూద్దామండి. క్లియర్? రైట్. ఎక్కువగా మీకు ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయండి యాసిడ్స్ బేస్లోని. యూ హ్యావ్ టు మేక్ ఏ నోట్. మోర్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ గివెన్ ఫర్ యూ ఫర్ ద 7th class. 2.2 చూడండి, వాట్ హ్యాపెన్స్ వెన్ యాసిడ్ సబ్స్టెన్స్ మిక్స్ విత్ బేస్ సబ్స్టెన్స్. వెరీ గుడ్. 2.2 చూడండి ఏమన్నా, వాట్ హ్యాపెన్స్ వెన్ యాసిడ్ లేదా యాసిడిక్ సబ్స్టెన్స్ ఓకే మిక్స్ విత్ బేసిక్ సబ్స్టెన్స్. వెన్ యాసిడ్ ఈజ్ మిక్స్డ్ విత్ బేసిక్ సబ్స్టెన్స్ ఏమవుతుందని అడుగుతున్నాడు. సో దానికోసం మనకు ఒక చిన్న యాక్టివిటీ ఇచ్చాడు. 2.7 we have a 2.7 activity again. So many activities are there and because of the lower class. దానికోసం ఏం చెప్పాడు, ద కలర్ ఆఫ్ ద సొల్యూషన్ ఆన్ యాడింగ్ బ్లూ లిట్మస్. ఒక చిన్న స్టాండ్ తీసుకోండి, ఇందాక నడిదే స్మాల్ స్టాండ్, టేబుల్ స్టాండ్. ఓకేనా, a hole is there in this one, a test tube kept inside. Okay, same stand and small hole is kept here. Okay, now first దాంట్లో చూసినట్టుగైతే ఇది A figure, B figure. The color of the solution on adding blue litmus solution, ఇది adding blue litmus solution. B, the color of the solution on adding lime water, color of the solution on adding lime water. ఓకేనా, ఇది బి ఫిగర్. సో ఇది ఏమన్నాడు ఫస్ట్ యాక్టివిటీలో చూడండి ప్లీజ్. 2.7, టేక్ 1 drop ఆఫ్ లెమన్ జ్యూస్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్ అండ్ యాడ్ అరౌండ్ 20 drops ఆఫ్ వాటర్ టు ఇట్. ఇదిగోండి ఇందులో ఏం చేయాలి, ఓకేనా, ఫస్ట్ ఏం చేయాలి, 1 drop ఆఫ్ లెమన్ జ్యూస్. టేక్ 1 drop ఆఫ్ లెమన్ జ్యూస్. దీనికి ఏం చేయాలి, యాడ్ 20 drops of water to it. Add 20 drops of water to it. Okay na? Observe the color first thing. Next, add a drop of blue litmus solution. దీనికి మళ్ళీ ఏం చేయాలి, add blue litmus solution. దీంట్లో ఏం జరిగింది చూడాలి. డూ అబ్జర్వ్ ఎనీ కలర్ చేంజ్. ఫిగర్ 2.1a, ఇదిగోండి ఇది. ఓకే, డూ అబ్జర్వ్ ఎనీ కలర్ చేంజ్. ద కలర్ ఆఫ్ ద సొల్యూషన్ అండ్ యాడింగ్ బ్లూ లిట్మస్, అది ఒకటి అబ్జర్వ్ చేయాలి. 2.8, స్లోలీ యాడ్ డ్రాప్స్ ఆఫ్ లైమ్ వాటర్ టు దిస్ టెస్ట్ ట్యూబ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ డ్రాపర్ అండ్ స్విరిల్ ఇట్ వెల్. అంటే మళ్ళీ ఏం చెప్పాడు ఇక్కడ మనకి, స్లోలీ యాడ్ డ్రాప్స్ ఆఫ్ లైమ్ వాటర్, ఇంకా లైమ్ వాటర్ డ్రాప్స్ యాడ్ చేయమన్నాడు. Add drops of lime water to it. Slowly add with the help of a dropper అండి. ఓకేనా,
Slowly add drops of lime water to this test tube with the help of dropper and swirl it well. అంటే బాగా ఇలా షేక్ చేయండి. వాట్ డూ అబ్జర్వ్? ఇస్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ ద కలర్ ఆఫ్ ద సొల్యూషన్? అబ్జర్వ్ చేయాలి. ఏ స్టేజ్ కమ్స్ వెన్ ద కలర్ ఆఫ్ ద సొల్యూషన్ చేంజెస్ ఫ్రమ్ రెడ్ టు బ్లూ. రెడ్ టు బ్లూ. ఏంటండి రెడ్ టు బ్లూ అవుతుంది? బ్లూ టు రెడ్ అయితే ఏంటి? యాసిడ్. రెడ్ టు బ్లూ అంటే ఏంటి? బేస్ కదా పాయింట్. అదే కదా ఇందాక చెప్పాను మీకు, కలర్ చేంజ్. ఓకే, ఆల్రెడీ ఐ టోల్ యూ బ్లూ టు రెడ్ మీన్స్ ఎసిడిక్. బట్ హియర్ వాట్? రెడ్ టు బ్లూ బేసిక్. రెడ్ టు బ్లూ అంటే ఏమవుతుంది? బేసిక్ అవుతుంది కదా, బేసిక్ ఇన్ నేచర్. సో ఇట్ విల్ కలర్ ఫ్రమ్ రెడ్ టు బ్లూకి చేంజ్ అవుతుందండి. క్లియర్? A stage comes when the color of the solution changes from red to blue. Again, add one more drop of lemon juice to the above solution. Can you predict why there is a change in the color? Okay? Right అండి. సో ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోండి. యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ వాటర్. యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైస్ టు, నోట్ చేసుకోండి, సాల్ట్ plus water plus heat. ఓకేనా? నోట్ చేసుకోండి. యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ వాటర్ ప్లస్ హీట్. సో దేర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్ ఇన్ డైలీ లైఫ్ అండ్ ఇలా మనం ఎన్నో చేయొచ్చు. మనకి అదవుతుందా? రైట్. క్లియర్? రైట్. నా లాస్ట్ వన్ అండి, న్యూట్రలైజేషన్ ఇన్ డైలీ లైఫ్. నోట్ చేశారా? రైట్. లాస్ట్ పాయింట్, న్యూట్రలైజేషన్ డైలీ లైఫ్. లాస్ట్ వన్, న్యూట్రలైజేషన్ ఇన్ డైలీ లైఫ్. లాస్ట్ వన్, న్యూట్రలైజేషన్ daily life. Last topic for this chapter. చూడండి, ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడండి. చూడండి చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఫిగర్ 2.11 చూడండి. ఇన్ ఫిగర్ 2.1 a girl is sitting there beneath the tree. A small mosquito is స్టింగింగ్ ఎఫెక్ట్ ఆఫ్ అన్ యాంట్ బైట్. యాంట్ బైట్ చేసిందండి, స్మాల్ యాంట్, చీమ, యాంట్ బైట్. సో ఇమీడియట్ మనకు అక్కడ ఏమవుతుంది? రెడ్డిష్గా అయిపోతుంది, ర్యాష్లా తయారవుతుంది. సో అప్పుడు ఇమీడియట్ మనం ఏం చేస్తాం? విల్ బీ అప్లైయింగ్ సమ్ ఆయింట్మెంట్ టు రెడ్యూస్ దట్ ఎలర్జీ ఆర్ వాట్ ఎవర్. అంటే యాంటీ ఎలర్జిక్ ఐటమ్స్ యూజ్ చేస్తాం మనం. అదవుతుంది పాయింట్. బైట్ చేసింది లేదా మస్కిటో బైట్ చేసింది, వెంటనే ర్యాష్ వచ్చేస్తుంది, రెడ్డిష్ కలర్. దాని మీద విల్ బీ అప్లైయింగ్ సమ్ ఆయింట్మెంట్స్ టు రెడ్యూస్ దట్ ఎఫెక్ట్ or irritation. Again, same thing you can observe here. The farmer, you can see next one, figure 2.1 to neutralizing the acidic nature of soil. You can see figure 2.12. So here ointment is applied to reduce the swellings or water insect bites. Coming to the soil here, we'll be putting some neutralizing agents and చూడండి ఇక్కడ, if the soil is basic, organic matter like manure and compost leaves are added to it. అర్థమవుతుంది మీకు? The soil is basic. The farmer చూసినట్టుగైతే, if soil is basic in nature, ఏం చేస్తున్నాం? ఆర్గానిక్ మ్యాటర్, న్యూట్రలైజింగ్ ఏజెంట్స్. మనకి అప్పుడప్పుడు చూడండి దాహం వేస్తుంటుంది, ఎసిడిటీ అయిపోతుంది. ఇప్పుడు వెంటనే ఏం చేస్తాం? మనం తెలియకుండా మంచినీళ్ళు తాగుతాం, విల్ డ్రింక్ వాటర్. So due to that water, it is neutralizing, the acid is going on. Alage will be reducing that whatever effect there. So if the soil is basic, organic matter is mixed. Okay, and elardi like manure, and composite leaves. Compost leaves are added to it. ఓకేనా? రైట్ అండి. సో ఈ విధంగా మనం న్యూట్రలైజ్ చేస్తాం సాయిల్కి. క్లియర్? సో ఎవ్రీవేర్ ఇన్ లైఫ్, డైలీ లైఫ్ ఆల్సో యూ కెన్ అబ్జర్వ్ ద న్యూట్రలైజేషన్. ఇందాక చెప్పాను ఎగ్జాంపుల్,
When you're feeling acidic, we'll drink water, will neutralize the acidic. Insect is biting there, so immediately rash has developed, you will be applying some neutralizing agent, like you'll be applying some soft cream to reduce that effect. అదవుతుంది కదా, రైట్ అండి. సో దట్ ఈస్ ద థింగ్స్ అబౌట్ యాసిడ్స్ అండ్ బేస్ అండి, డిఫరెంట్ థింగ్స్ వాట్ యు లెర్న్డ్ ఇన్ ద చాప్టర్. అండ్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాయి, మీరు చూసుకోవచ్చండి ఇక్కడ. ఫిగర్ 2.13, 2.14, 2.15. ఓకే, those also you can observe the things of acid, basic and neutral అండి. ఓకేనా, ఈ ఎగ్జాంపుల్స్ కూడా మీరు చూసుకోవచ్చు. దట్స్ ఆల్ అండి, దట్స్ ఇట్ అండి. 7th క్లాస్ స్టేట్ సిలబస్, న్యూ సిలబస్ అండి. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ చాప్టర్, దట్ ఈస్ యాసిడ్, బేసెస్ అండ్ సాల్ట్స్. యాసిడ్, బేసెస్ అండ్ salts. So again I'll be meeting in the next chapter, that is with electric currents and electric current, third one, and its components anukuntam. Yes, next chapter, third one, electric circuits and its components. Okay na? So until then, please watch my channel, subscribe and share it to your friends. Okay na? Right.